Hi friends, welcome back to the DBMR Educore Speak Smart YouTube ఛానల్. మరొక కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే సింపుల్గా స్కిప్ చేయండి. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్ టెన్స్ అసలు ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది వివరంగా సింపుల్గా స్మార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మర్చిపోకుండా చివరి వరకు చూడండి. ఇంగ్లీష్లో ఏ టెన్స్ తీసుకున్న 4 ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్ గురించి చూసుకున్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పుకుంటాం. మనము ఈ ఫామ్స్ యూజ్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూసుకుందాం. సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అంతా ఓకే కానీ సార్, మరి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటారా? హ్యాబిట్స్, అలవాట్లు, రొటీన్గా జరిగే పనులు, నిజాలు, ట్రూత్లు, ఖచ్చితంగా చేస్తాం అనుకున్న పనుల గురించి చెప్పాలనుకున్నప్పుడు సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి మీకు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మనం రెగ్యులర్గా మన జీవితంలో చేసేవి అనమాట. ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ఐ వాక్ టు స్కూల్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు స్కూల్కి నడిచి వెళతాను. ఇంకోటి ఎగ్జాంపుల్ వచ్చేసి సి ప్లేస్ ద పియానో, ఆమె పియోనాని వాయిస్తుంది లేదా పియోనాని ప్లే చేస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పడానికి మనం సహజంగా సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పుకుందాము. చూశారు కదా, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.